బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి నిన్న నుంచి. అయితే ఫస్ట్ ఇప్పుడు డిస్కషన్ దేని మీద జరుగుతుంది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద. ఆ గవర్నర్ ప్రసంగం మీద డిస్కషన్ నడుస్తుంది. అయితే నిన్న నుంచి అసెంబ్లీ జరుగుతున్నప్పటి నుంచి మొత్తం బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు అటువైపు నుంచి ఒక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు సభలో కేటీఆర్ వర్సెస్ ప్రభుత్వం అయిపోయింది, కేటీఆర్ వర్సెస్ మంత్రులు అయిపోయింది. ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో వాళ్ళు గవర్నర్తో ఏమైతే మాట్లాడిచ్చిరో ఆ ఇష్యూస్ మీద తెల్లారి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. 2 రోజులు ఆ గవర్నర్ గారు ఏమైతే పెట్టిరో దానికి సంబంధించిన దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్కషన్ మీదనే వాళ్ళు పెట్టిన ఇష్యూస్ మీదనే ప్రభుత్వం ఇన్ని అబద్ధాలు చెప్పింది, ఇట్లా చెప్తుంది, ఎట్లయితుంది అనేది కేటీఆర్ మాట్లాడుతుంటే ఎంతమంది అడ్డు తగిలేరు తెలుసా? నేను ఎందుకంటున్నా కేటీఆర్ వర్సెస్ మంత్రులు అంటే, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీతక్క, ఇట్లా పొంగులేటి మధ్యలో మళ్ళా ఇట్లా ఒక్కడు మాట్లాడుతుంటే దగ్గర గంటన్నరనో మాట్లాడినట్టున్నారు. చాలా ఇష్యూస్కి ఇంతమంది మాట్లాడారు కదా, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కరెక్ట్ కౌంటర్ లేదు. ఆయన అడుగుతున్నటువంటి ఇష్యూస్కి ఆన్సర్ లేదు, కౌంటర్ కూడా కాదు, అసలు ఆన్సర్ లేదు. చాలా ఇష్యూస్ని ఏదో వాళ్ళు బమ్మిని చేసే ప్రయత్నం చేసిర్రు, కానీ సాఫ్ సీదా కుల్లా ఇది ఉంది అన్నారు కదా, ఇది ఉందా చెప్పుర్రి, లేకపోతే నేను రాజీనామా చేస్తా, దానికి మీరు సిద్ధమా? మీరు చెప్పిన లెక్కలే, గవర్నర్ గారితో మాట్లాడించిన లెక్కలే, మీరు సభలో మంత్రి గారు చెప్తున్నటువంటి లెక్కలే, సాఫ్ సీదా ఇది ఉందా, జరిగిందా, కుల్లా మీరు చెప్పుర్రి, లేకపోతే మీరు కరెక్ట్ అయితే నేను రాజీనామా చేస్తా, మరి నాది కరెక్ట్ అయితే మీరేం చేస్తారు అని అంటే ఆన్సర్ లేదు. చాలా ఇష్యూస్ ఒక్కటే కాదు, మహిళలకు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు కావచ్చు, దాని తర్వాత ఏంది మన దగ్గరనే మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి కదా, దాంట్లో ఆ మిస్సింగ్ ల్యాండ్ వెళ్ళిపోయింది, మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది, మీరు ఇక్కడ పెట్టినాము, హైదరాబాద్లో పెట్టినాము, అది ఇది అని చెప్పిరు, కానీ ఇక్కడ పరువు పోయేటట్టు ఆమె వాళ్ళ దేశం పోయి నేను ఉండలేకపోయినా ఆడ అని అక్కడ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడుర్రి అంటే దాన్ని మళ్ళీ ఎటో దిప్పి ఏడుకో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూపిస్తాను నేను మీకు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా. ఇది నిన్న కేటీఆర్ గారు మాట్లాడింది. 40,000 కోట్లు కాదు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి, ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయరు, ఆయన ఏం చెప్తారు, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన అంటారు కదా, ఎక్కడున్నాయి చూంచూరి చూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటారు కదా, ఆ సవాలు విసురుతున్నప్పుడు ఈయనను చూంచారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు దేని మీద మాట్లాడుతున్నారు, దేనికోసమని మాట్లాడుతున్నారు అనేది ఎప్పుడైనా సరే సభలో ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చూంచడం అనేటువంటిది వస్తుంది. కానీ అదేందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఉంటుంది చూసిరా, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోనో లేకపోతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలో కార్డులో ఇట్లా సభలకు తీసుకొని పోయి చూంచే ప్రయత్నం చేసిరనుకో, ఇమీడియట్గా కెమెరా పక్కకు తిరిగిపోతుంది. ఓ దిక్కు పార్లమెంట్లోనేమో వీళ్ళే చెప్తారు, మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఆడ బీజేపీని ఏమంటుందంటే, మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మీరు కెమెరాలను పక్కకు తిప్పుతున్నారు, మీరు కెమెరాలను వాళ్ళని చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని చూపిస్తలేరు అని చెప్తారు. వీళ్ళకి ఢిల్లీలో ఒక న్యాయం ఉంటుంది, గల్లీలో న్యాయం ఉంటుంది. వీళ్ళే అక్కడ ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం ఇట్లా చేస్తారు. అదేంటి అంటే అట్లనే ఉంటుంది మాది, మేము గట్లనే మాట్లాడతాం, అక్కడో మాట మాది ఇక్కడో మాట అన్న లెక్క ఉంటుంది. చూడలేరు ఇప్పుడు మనం పార్లమెంట్ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ విషయంలో వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఈడ వచ్చేమో వీళ్ళు మాట్లాడుతుంటే గ్యారంటీ కార్డులు చూపిస్తూ ఉంటేనేమో వేరే దిక్కు చూపిస్తారు, సభలో వేరేటోళ్ళనో లేకపోతే స్పీకర్ని చూంచడో. ఇప్పుడు రాజీనామా గురించి మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారిని కాకుండా మళ్ళీ పక్కకు చూపిస్తారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఇష్యూస్. ఇప్పుడు ఆ మిస్సింగ్ ల్యాండ్ పోయింది అనే ఆమె విషయంలో మాట్లాడుతున్నప్పుడు అది అట్లనే. ఇప్పుడు మహిళలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన రాజీనామా సవాల్ విసిరిండు కదా. దాంతోపాటు ఇప్పుడు మీరు మహిళలకు ఇస్తామన్నా అసలు 2,500 ఏవి,
ఎందుకు ఇస్తలేరు? 2500 మహిళలకు ఇస్తామన్నారు కదా, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసిర్రు? అసలు మీరు చేసిర్రా? ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ? షాదీ ముబారక్ ఏంది, కళ్యాణ లక్ష్మి ఏది, ఇవన్నీ మహిళలకు ఇస్తా అన్నాయి కదా. మహిళలకు ఇస్తా అనే విషయంలో మీరు అసలు చేసింది ఏమీ లేదు, చెప్పుడు తప్ప అనంటే సభ నిండు సభలో ఇప్పుడు వాళ్ళు ఎన్నికలప్పుడు బహిరంగ సభలల్లో చెప్పిర్రు, ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రకరకాల సభల దగ్గర చెప్పిర్రు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గంకి పోయినప్పుడు చెప్పిర్రు. ఇవే మాటలు అన్నీ. అవన్నీ చెప్పుడుతో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సభలో కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఇట్లనే, ఇవ్వని దాన్ని ఇచ్చినట్టు, ఇచ్చిన దాన్ని ఇవ్వనట్టు. ఇంకోటి కూడా ఉద్యోగాల విషయంలో కూడా నిన్న ఈయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిర్రు, కానీ కరెక్ట్గా లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేయలే. ఇప్పుడు ఉద్యోగాల గురించి మీరిచ్చిందే, మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కలే, గతంలో ఇచ్చిన లెక్కలు ఇప్పుడు ఇచ్చిన లెక్కలకి సరిచూసుకోర్రి. ఉద్యోగాలు తగ్గినాయి ఇంకా అంటే మళ్ళా ఏం లేదు, దానికి ఆన్సర్ లేదు, సౌండ్ లేదు. కానీ అడ్డుపడే ప్రయత్నం మాత్రం 4-5 మంత్రులు ఒకరికొకరు అడ్డుపడే ప్రయత్నం చేశారు. మరి ఆ అడ్డుపడి ఏమన్నా ఆన్సర్ చెప్పిర్రా అంటే అది కూడా లేదు. ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో వాళ్ళు ఇచ్చినటువంటిదే గవర్నర్ ప్రసంగంలో ఏదైతే పెట్టిరో దాని మీదనే మీరు ఇచ్చింది గిది, చెప్తుంది గిది, కానీ అయ్యింది ఇది కాదా చెప్పుర్రి. మీరు చెప్పిర్రు కదా ఇది తప్పు అని నేను అంటున్నా, మీరు నిరూపించుర్రి, లేకపోతే నాది తప్పని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. సాఫ్ సీదా ఒక్కటే, చాలా క్లారిటీగా ఒకటే ముచ్చట చెప్తే దానికి ఆ సవాల్ని స్వీకరించుడో లేకపోతే ఎస్ మేము చేసినాం నిరూపిస్తాం అనడానికి ఒక్కరు మాట్లాడలేకపోయారు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా మనకి ఇవి ఎట్లున్నాయి అంటే, ఎన్నికల ముందు చెప్పారు కదా మీకు 6 గ్యారెంటీలు, 420 హామీలు, 100 రోజులల్లో 6 గ్యారెంటీలు. సేమ్ అట్లనే ముచ్చట. ప్లేసులు మారుతాయి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నప్పుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బహిరంగ సభలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్లేస్ మారుతుంది కానీ చెప్తుంది సేమ్. గవ్వే అబద్ధాలు. ఏంటి చెప్తున్నాయి సేమ్, ఏమన్నా నిజమైన లెక్కలు అంటే కాదు, అవే అబద్ధాలు. మేము ఇచ్చేసినామంటారు. ఇప్పుడు గతంలో చూసినాం కదా మనం, కొంతమంది మంత్రులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడిరు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటారు, తులం బంగారం ఇచ్చినామంటారు. ఎక్కడ ఇచ్చిర్రు అంటే ఏం లెక్కలు లేవు, ఏమీ లేవు, ఇచ్చేసినాం మేమని చెప్తారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి అడిగితే, లేకపోతే మహిళల దగ్గరికి పోయి అడిగితే, తెలంగాణ జనం దగ్గరికి పోయి అడిగితే తెలుస్తుంది. ఇవాళ ప్రతిపక్షాలు అడిగేదానికి మీకు ఆన్సర్ లేదు కదా, గట్లనే జనం దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళు అడిగేదానికి మీ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. ఇప్పుడు మేము ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాం, ఏదో మాట్లాడతాం అన్న లెక్క అంటే ఊర్లలో ఉన్న జనాలు ఎవరు నమ్మడానికి రెడీగా లేరు. ఇక అయిపోయింది, 28 నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఇంకా కూడా మేము ఇట్లనే చెప్తాము, ఇట్లనే చేస్తాము, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటే జనాలకు కూడా అర్థమవుతుంది. ఇక వీళ్ళు ఏం చేసులేదు, చెప్పుడే ఎక్కువ ఉంది తప్ప చేసేది ఏం లేదు అనే విషయం అర్థమవుతుంది. నిన్న ఒకసారి కేటీఆర్ అదే విషయాన్ని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి చడి చప్పుడు లేదు, ఆన్సర్ లేదు. నిన్న కేటీఆర్ వర్సెస్ మంత్రులుగా అయ్యి మాట్లాడిరు తప్ప ఆయన అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పుర్రి అంటే వాళ్ళ దగ్గర కనీసం ఆన్సర్ లేదు. అట్లా నడుస్తున్నాయి ఇప్పుడు మన బడ్జెట్ సమావేశాలు.